హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ ఫ్లాష్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో వాటి గురించి ఇందులో అయితే చూద్దాము. చూసే ముందు గైస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే స్పెషల్గా లైక్, షేర్, కామెంట్ అండ్ హైప్ అనేది మర్చిపోకండి. మరెందుకు కలిసాం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అమెజాన్ ప్రైమ్ నుంచి మరొక న్యూ అడల్ట్ డ్రామా సిరీస్ వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. ఇది హాలీవుడ్ నుంచి వస్తున్న సిరీస్. ఈ సిరీస్ క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా అండ్ ఎరోటిక్ అయితే ఉంటుంది. సో సిరీస్కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ ప్రీమియర్ డేట్ వచ్చేసి లాక్ అయితే చేశారు. February 18th, 2026లో ఈ సిరీస్ ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఇండియన్ ఆడియోస్కి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు, బట్ మనకి ఇండియన్ ఆడియోస్ కూడా రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ దురంధర్ గైస్, మూవీ వచ్చేసి 1000 షేర్ దాటేసింది. సో 3 వీక్స్లో దురంధర్ ఫిల్మ్కి 1000 షేర్ రావడం అయితే జరిగింది. ఇంకా ఫైనల్ రన్ లోపల ఈ ఫిల్మ్కి ఎంత రావచ్చు, సో మీరు ఎంత అనుకుంటున్నారు కామెంట్లో తెలియజేయండి. సో మీకు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్ మనకి తెలుగు వర్షన్ థియేటర్స్లో తీసుకురావట్లేదు, సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ప్రొడక్షన్ వారు రివీల్ చేసిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. మనకి సెకండ్ పార్ట్ వచ్చేసి 4 సౌత్ ఆడియోస్లో కూడా రిలీజ్ ఉంటున్నట్టు అనౌన్స్ అయితే చేశారు. ఇంకా ఫస్ట్ పార్ట్ విషయాన్ని గురించి చెప్పాలంటే గైస్, మీరు కానీ స్టిల్ ఫస్ట్ పార్ట్ కానీ చూడకపోయి ఉంటే థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయండి, అది కూడా ఒరిజినల్లోనే. సెకండ్ పార్ట్ వచ్చిన ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి ఒరిజినల్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఎందుకంటే ఒరిజినల్లో చూస్తేనే ఆ కిక్ అయితే ఉంది. నేనే 2 టైమ్స్ వచ్చేసి ఫిలింని చూడడం అయితే జరిగింది. స్పెషల్గా ఆ బీజిఎం అండ్ ఆ ఓల్డ్ సాంగ్స్, ఇంకా మూవీలో ఉన్న ఆ హై మూమెంట్స్. సో మీరు కానీ స్టిల్ ఈ ఫిలింని చూడకపోయి ఉంటే మీ నియరెస్ట్ థియేటర్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చేయండి, మీకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అది కూడా ఒరిజినల్లో. ఓటీటీకి వచ్చినాక మీరు తెలుగు వర్షన్ చూస్తారు కానీ, బట్ తెలుగు వర్షన్ ఎలా ఉంటుందో డబ్బింగ్ అనేది మనం చెప్పలేము అనమాట. సో ఇది గైస్, దురంధర్ ఫస్ట్ పార్ట్ మనకి థియేటర్స్లో అయితే ఉండదన్నమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి ఉంటుంది March 19th. మీరు చూసుకున్నట్టయితే దురంధర్ కానీ ఎండింగ్లో మనకి ట్రయల్ అయితే ఉండింది, అందులో డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఈ డేట్లో ఎలాంటి మార్పు అయితే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మూవీ ప్రొడక్షన్ టీం వచ్చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకుని దానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఈ ఫిలిం వచ్చేసి కన్నడ అండ్ తెలుగు వర్షన్లో తీసుకొని వస్తున్నారు. ఇందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేసిన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ వచ్చేసి రివీల్ చేశారు. వచ్చిన ఆ లుక్స్ వచ్చేసి మీరు చూడవచ్చు. ఇందులో వచ్చేసి డాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఇంకా ధనంజయ్ యాక్ట్ అయితే చేస్తున్నారు. సో మూవీకి సంబంధించి షూటింగ్ వర్క్ అనేది అవుతోంది. ఇప్పుడే మనం వచ్చేసి శివరాజ్ కుమార్ గారిని 45 మూవీలు అయితే చూసాము. కొంచెం డిసప్పాయింటింగ్ అని ఆ ఫిల్మ్ మన ముందుకు వచ్చిందనుకోండి, బట్ శివరాజ్ కుమార్ గారు మనకు వచ్చేసి డిఫరెంట్ టోటల్ చాలా అంటే చాలా లుక్స్ వచ్చేసి ఆ ఫిల్మ్లో మనకి కనపడ్డారు. మెయిన్గా శివరాజ్ కుమార్ కోసమైనా ఆ ఫిల్మ్ చూడవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యి మన ముందుకు 2026లో వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఫిలిం ఎకో. సో ఈ ఎకో ఫిలిం వచ్చేసి చాలా బాగుందని చెప్పేసి రివ్యూస్ అయితే వచ్చాయన్నమాట. నేనైతే చూడలేదు, ఓటీటీ కోసం వెయిట్ అయితే చేస్తున్నాను. అయితే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గైస్ 2024 ఇయర్లో వచ్చిన కిష్కింద కాండం. సో అందులో వచ్చేసి ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళి యాక్ట్ అయితే చేశారు. అదొక సస్పెన్స్ థ్రిల్లర్ మిస్టరీ ఫిల్మ్ అనమాట. చాలా అంటే చాలా యూనిక్గా ఆ ఫిల్మ్ అయితే ఉంటుంది. సో చూసిన వారికి తెలిసే ఉంటుంది. ఆ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ వచ్చేసి మరొక మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్ వచ్చేసి మన ముందుకు తీసుకొని వచ్చారు, ఈ ఎకో. సో ఈ ఫిల్మ్ కూడా చాలా బాగుందని చెప్పేసి టాక్ అయితే వచ్చిందనమాట. మరి చూడాలి, ఈ ఫిల్మ్ అనేది ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. సో మీకు నేను రీసెంట్గా చెప్పాను కదా, నెట్ఫ్లిక్స్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు అండ్ డబ్బుడ్ వర్షన్స్ కూడా మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్నాయి అని చెప్పేసి. సో December 31st నెట్ఫ్లిక్స్లో ఈ ఫిల్మ్ వచ్చేసి స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో చూద్దాము ఈ ఫిల్మ్ ఓటీటీకి వచ్చినాక అంతగా ఏముందో ఈ ఫిలింలో. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఫిలిం సింగిల్ షాట్ 0 cuts 96 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్. అందులో వచ్చేసి 10,000 ఎక్స్ప్రెషన్స్ అయితే మనకి చూపించడం జరిగింది. సూపర్ రాజా. సో ఏ మూవీ గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు. సో సూపర్ రాజా బ్రో గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సి లేదనుకుంటాను, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో రీసెంట్గానే ఈ ఫిలిం సెప్టెంబర్లో థియేటర్స్లో తీసుకొని వచ్చారనమాట. సో థియేటర్స్లో ఈ ఫిలింని ఎక్స్పీరియన్స్ చేసిన వారు వాళ్ళకి ఇలాంటి సినిమా లైఫ్లో మరొకటి ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఫీలింగ్ అయితే అస్సలు రాదనమాట. నౌ ఈ ఫిలిం గైస్ డిజిటల్ రిలీజ్ యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేశారు. సూపర్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో అందులో ఈ ఫిలిం వచ్చేసి అప్లోడ్ అయితే చేయడం జరిగింది. సో యూట్యూబ్లో ఈ ఫిలిం నేను చూశాను. నేను చెప్తున్నాను, ఎందుకు చూస్తున్నాను ఏమి చూస్తున్నాను కూడా నాకు అర్థమైతే కాలేదు. సో కెమెరా వచ్చేసి అక్కడ పెట్టేశారు, ఇంకా నాన్ స్టాప్గా
తాను తన ఫ్రెండ్ మాట్లాడుకుంటా వెళ్తూనే ఉన్నారు అంతే. అందులో వచ్చేసి ఎక్స్‌ప్రెషన్స్ పక్కన పెట్టేస్తే పల్లవి. సో ఇదైతే ఎక్కువైతే అయిపోయిందనమాట. సో టోటల్‌గా వాళ్ళ కాన్వర్జేషన్ మాటలే వచ్చేసి ఇక్కడ మనం చూస్తామనమాట. ఆ కాన్వర్జేషన్ మాటలు వచ్చేసి మనకి హెడ్‌ఏక్ అయితే తెప్పిచ్చేస్తాయి. లైక్ చెప్పాలంటే ఇక్కడ 'సూపర్ రాజా బ్రో' నువ్వు అనుకున్న పాయింట్ వచ్చేసి యూనిక్ అనమాట. అంటే సింగిల్ షాట్ మూవీ అనేది. బట్ అక్కడ ఎగ్జిక్యూషన్ వచ్చేసి 0 అయితే అయిపోయింది. 0 కట్స్ అన్నావు. బట్ మూవీ ఎగ్జిక్యూషన్ 0 అయితే అయిపోయింది. కెమెరా వెళ్తుంది కానీ అక్కడ ఎందుకు వెళ్తుంది, ఏం చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే అస్సలు లేదనమాట. సో 'సూపర్ రాజా బ్రో' ఒకవేళ ఇది నీకు చూస్తున్నా హర్ట్ అయితే అవ్వక, నువ్వు అనుకున్నది యూనిక్ పాయింట్ అనమాట. అంటే సింగిల్ షాట్ మూవీ అనేది తీయాలి అని చెప్పేసి. బట్ ఎగ్జిక్యూషన్ అందులో లేదనమాట. సో గైస్, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుంటారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే యూట్యూబ్లో ఫుల్ మూవీ అనేది అప్లోడ్ అయితే అయింది. సో ఒక అటెంప్ట్ అయితే ఇవ్వండి. అంటే 'సూపర్ రాజా బ్రో' ఎలాంటి కంటెంట్ అనేది మన ముందుకు తీసుకొని వచ్చారో మీకు అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ వన్, జననాయగన్. ఎస్టర్డే వచ్చేసి ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. సో కాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ ఈవెంట్ అంట ఇది జరిగింది. ఇక్కడ మనకి లైవ్ అయితే ప్లాన్ చేయలేదు. బట్ తెలుసు కదా, వీళ్ళ నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్స్ జరిగితే మనకి టెలికాస్ట్ చేస్తారు కానీ లైవ్స్ వచ్చి ప్లాన్ చేయరు. సో దీన్ని కూడా టెలికాస్ట్ ప్లాన్ చేశారు January 4th. సో January 4thకి జీ తమిళ్లో జననాయకన్ ఆడియో లాంచ్ వచ్చేసి టెలికాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నది అఫీషియల్ ట్రైలర్. సో అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి గైస్ న్యూ ఇయర్ స్పెషల్గా January 1st. సో January 1stకి వచ్చేసి జననాయకన్ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ ఉంటుంది. ఇంకా ఫిలిం థియేటర్స్లో January 9thకి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ది రాజాసాబ్. ఎస్టర్డే ఆడియో లాంచ్ ఈవెంట్ అనేది జరిగింది. సో ప్రభాస్ గారు లుక్ అయితే చూసారు కదా మీరు ఆడియో లాంచ్ ఈవెంట్లో. స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ గారు రెడీ అయితే అవుతున్నారనమాట. సో రాజాసాబ్ ఈవెంట్లోనే ట్రైలర్ వచ్చేసి ప్లాన్ చేయాల్సింది. రిలీజ్ ట్రైలర్ వచ్చేసి కుదరలేదనమాట. సో టుడే ఆర్ టుమారో వచ్చేసి గైస్ మనకి రిలీజ్ ట్రైలర్ వచ్చేసి ఉంటుంది. సో ఈ రిలీజ్ ట్రైలర్కి సంబంధించి డ్యూరేషన్ వచ్చేసి 3 minutes 20 seconds వరకు వచ్చిందంట. స్మాల్ వర్క్ అనేది జరుగుతున్నట్టుంది. వెయిట్ చేయండి, టుడే ఈవినింగ్ అయినా లేకుంటే టుమారో అయినా ఈ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ ఉంటుంది. సో ఆల్రెడీ చూసిన వారి ప్రకారం ఇన్సైడ్ టాక్ అయితే వస్తుంది. ట్రైలర్ వచ్చేసి చాలా బాగుందంట. స్పెషల్గా ఫైనల్ షాట్ ట్రైలర్లో వచ్చేసి ప్రభాస్ గారు ఒక డిఫరెంట్ లుక్లో అయితే మనకి కనబడుతున్నారంట. సో ఇప్పుడే న్యూస్ అయితే వచ్చింది. టుడే ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేయట్లేదు, టుమారోనే వస్తుంది గైస్. టుమారో December 29th అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. వెయిట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, కేడి ది డెవిల్. డైరెక్టర్ ప్రేమ్ నుంచి వస్తున్న ఈ ఫిలింలో ధ్రువ్ సజ్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫటేహి ఇంకా చాలా మంది ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. సో పాన్ ఇండియా ఫిలిం, పాన్ ఇండియా యాక్టర్స్ అయితే ఇందులో ఉన్నారనమాట. సో ఫైనల్గా గైస్ ఈ ఫిలింకి సంబంధించి న్యూ రిలీజ్ డేట్ వచ్చేసి ఫిక్స్ అయితే చేశారు 2026 April 30. సో April 30, 2026లో ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వస్తుందన్నమాట. సో డైరెక్టర్ ప్రేమ్ నుంచి నేను చూసిన ఫిలిం ఒక్కటే అనమాట, అదే ది విలన్. పర్సనల్గా ఆ ఫిలిం వచ్చేసి నాకు చాలా బాగా నచ్చుతుంది. అది ఫ్లాప్ ఫిలిం అయినా. సో మరి కేడి ది డెవిల్ ఎలా తీశారు? సో చాలా అంటే చాలా డిలే చేసి ఇది మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో మరి ఇందులో ఎలాంటి అవుట్పుట్ అనేది ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ ఫిలిం థియేటర్స్లో వచ్చి 1 week అయితే అవుతుంది. గైస్ మీరు థియేటర్స్లో ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ చేశారా? మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఎన్నో కోట్లు పెట్టి తీసిన ఈ ఫిలిం 1 weekకే ఇలా అయితే వచ్చేసిందా? సో మీరు న్యూస్ చూసే ఉంటారు ఈ ఫిలింకి సంబంధించి మూవీ నుంచి HD అవుట్ విత్ ఒరిజినల్ ఆడియోస్ అని చెప్పేసి. సో గైస్ ఇది చూసి మీరు నమ్మినట్టయితే టోటల్గా మోసపోయినట్టే అనమాట. మూవీ నుంచి ఒరిజినల్ HD వచ్చేసి ఏమీ బయటికి రాలేదు. అది వీడియో కానీ ఆడియో కానీ ఏమీ ఒరిజినల్ అయితే కాదనమాట. దాన్ని మీరు టచ్ అయితే చేయకండి. లేదు నేను టచ్ చేస్తానంటే ఇంకా మీ ఇష్టం. సో మీరైతే వెయిట్ చేసినట్టయితే ఎప్పుడైతే ఈ ఫిలిం HD 4K వర్షన్ OTT ప్లాట్ఫామ్లో అఫీషియల్గా చూడడానికి అందుబాటులో ఉండబోతుందో మీకు నేను చెప్తాను. జియో హాట్‌స్టార్లో మనకి రిలీజ్ చేస్తారనమాట. మీరు 4K వర్షన్లో అందులో వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, అవెంజర్స్ డూమ్స్డే అఫీషియల్ టీజర్ కట్ యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేశారు గైస్. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 December 18th. సో నెక్స్ట్ ఇయర్ December 18thకి అవెంజర్స్ డూమ్స్డే మన ముందుకు మార్వెల్ స్టూడియోస్ వారు తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మన శంకర వరప్రసాద్ గారు ఈ ఫిలిం నుంచి మరొక సాంగ్ వచ్చేసి రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు అయితే కనబడుతున్నారు. ప్రోమో అయితే వచ్చింది, మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. ఫుల్ సాంగ్ వచ్చేసి December 30కి రిలీజ్ చేస్తున్నారు. సో వెంకటేష్ గారి నుంచి ఈ మూవీలో సాంగ్ కూడా ప్లాన్ చేశారు. ఇంకా కొంచెం పోర్షన్ కూడా ఉండబోతుంది. సంథింగ్ ఒక 20 to 15 minutes వరకు మనకి వెంకటేష్ గారు ఈ ఫిల్మ్లో కనబడతారేమో.
నెక్స్ట్ జీవ్ ప్రకాష్ అండ్ కయాదు లోహర్ యాక్ట్ చేసిన ఫిలిం ఇమ్మోర్టల్. ఈ ఫిలిం నుంచి టీజర్ వచ్చేసి రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ కూడా వచ్చింది. మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి. టీజర్ వచ్చి చూడడానికి బాగుందన్నమాట. కయాదు లోహర్ అనే టీజర్లో కొంచెం హాట్గా అయితే చూపించారు. కొంచెం అని చెప్పకూడదు, ఎక్కువగానే చూపించారు. సో ఇమ్మోర్టల్ టైటిల్ పెట్టి ఇదొక రొమాంటిక్ డ్రామా ఫిలింగా చూపిస్తున్నారు ఏంటి అనుకుంటే అప్పుడే టీజర్లో ఒక ట్విస్ట్ అయితే వచ్చింది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ కూడా ఉండబోతున్నట్టు. సో కొన్ని షార్ట్స్ బాగున్నాయి, కొన్ని షార్ట్స్ అయితే బాగాలేదు అనమాట. స్పెషల్గా ఆ క్రియేచర్ షార్ట్స్ వచ్చేసి విఎఫ్ఎక్స్ బ్యాడ్గా అయితే ఉందన్నమాట. సో ఈ ఫిలిం మన ముందుకు 2026లో తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ సల్మాన్ ఖాన్ న్యూ ఫిలిం. తెలుసు కదా, ప్రతి ఒక్క ఈద్కి ఒక ఫిలింతో మన ముందుకైతే వస్తారు. సో మళ్ళీ ఈ ఈద్కి వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ఫిలింతో మన ముందుకైతే వస్తున్నారు. ఒక టీజర్ వచ్చేసి రిలీజ్ చేశారు. లైక్ అది అసలుకి టీజర్ లాగా అనిపించలేదు. సో గైస్ ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి 2026 ఏప్రిల్ 19కి రిలీజ్ చేస్తున్నారు. సో సల్మాన్ ఖాన్ గారికి బ్యాక్ టు బ్యాక్ దెబ్బ అయితే పడుతూనే ఉంది. మరి ఈ ఫిలింతో అయినా కొంచెం లేస్తారేమో చూడాలి. సో ఇవి ఫ్రెండ్స్ ఫ్లాష్ న్యూ అప్డేట్స్ వచ్చేసి. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చిండి. మన కంటెంట్ ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.